ఈరోజు జరగబోయే ఎంఐ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అనాలిసిస్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పిచ్ కండిషన్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి వాన్ఖడే స్టేడియంలో ఆడతారు కాబట్టి బిగ్ స్కోర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ పేసర్స్కి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుందంటే ఫస్ట్ 1 to 4 ఓవర్స్ బాల్ అయితే స్వింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. ఇంకా మిడిల్ ఓవర్స్లో రిస్ట్ స్పిన్నర్స్కి అయితే కొంచెం హెల్ప్ అయితే ఉండవచ్చు. ఈ పిచ్లో స్లోవర్ డెలివరీస్ అండ్ బ్యాక్ ఆఫ్ ది లెంత్ డెలివరీస్ వేస్తే స్కోర్ని రిస్ట్రిక్ట్ అయితే చేయవచ్చు. టాస్. ఈరోజు మ్యాచ్లో టాస్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. ఎందుకంటున్నానంటే టాస్ గెలిచిన టీం మ్యాక్సిమం చేజింగ్ చేసే ఛాన్స్ అయితే హైగా ఉంది. హెడ్ టు హెడ్. ఈ వెన్యూలో ఎంఐ ఇంకా ఎల్ఎస్జి జస్ట్ ఒక్క మ్యాచ్ అయితే ఆడారు. సో ఆ ఒక్క మ్యాచ్ కూడా ఎల్ఎస్జి అయితే విన్ అయితే అయ్యింది. హెడ్ టు హెడ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నెక్స్ట్ కీ బ్యాటిల్స్ వచ్చేసరికి పవర్ ప్లేలో మోసిన్ ఖాన్ వర్సెస్ విల్ జాక్స్, ఇంకా అలాగే షమీ వర్సెస్ రికల్టన్ చూసే ఛాన్స్ అయితే హైగా ఉన్నాయి. మిడిల్ ఓవర్స్ వచ్చేసరికి అల్లా గజన్ఫర్ వర్సెస్ పంత్ ఇంకా పూరన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా డెత్ ఓవర్స్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ముకుల్ చౌదరి ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్స్ ఫ్యాక్టర్. ఈ మ్యాచ్ ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసరికి బ్యాటింగ్లో రైయన్ రికల్టన్, ఇంకా బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి మ్యాక్సిమం టాస్ విన్ అయ్యే టీమే మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇంకా మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి ఇంకా మన కంటెంట్ నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.